వీరేంద్ర అనే ఒక రాజు విశాలమైన అంతఃపురంలో ఉండేవాడు. ఈ రాజుకి అహంకారం, పొగరు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. ఎలాంటి అహంకారం అంటే తన రాజ్యంలోని ప్రజలు కష్ట నష్టాలు పడుతున్నా పట్టించుకునేవాడు కాదు. చివరికి తన యొక్క రాణి అయినటువంటి పూర్ణిమ మరియు తన యొక్క మంత్రి సత్యరాజ్ మాట కూడా వినేవాడు కాదు. నేను చేసిందే వేదం, నా మాటే శాసనం అని బతికేవాడు. ఒకరోజు రాత్రిన వీరేంద్ర రాజ్యంలోకి ఒక యోగి వచ్చి అక్కడున్న ప్రజలకు ఈ మాట చెప్పాడు. అహంకారం ఎంత శక్తివంతమైనదైనా ఒక మనిషిని శూన్యంగా మారుస్తుంది, అతని ఒంటరి వాడిని చేస్తుంది అని ఈ మాట చెప్పాడు. ఆ మాటలు విని వీరేంద్ర అనే రాజుకు నచ్చకపోవడంతో ఆ యోగిని అక్కడి నుంచి వెలివేశాడు. అదే సమయంలో తన మంత్రి అయిన సత్యరాజు వెళ్ళి రాజుతో ఇలా అంటాడు: ప్రభు, ప్రజలు వర్షాలు పడక కష్ట నష్టాలు పడుతూ మీరే మాకు దిక్కు అంటూ మన రాజ్యంలోకి వచ్చారు. మరియు అదే సమయంలో తన రాణి అయినటువంటి పూర్ణిమ వచ్చి కూడా, ప్రభు, ప్రజలు ఇలా అల్లాడుతూ మీ చెంతకు వచ్చారు, మీరే ఏదో ఒక దారి చూపించాలి అని అంటుంది. అప్పుడు కూడా వీరేంద్ర నవ్వుతూ, ఎవరు ఏమైపోతే నాకెందుకు, నేను బాగున్నాను కదా అంటూ స్వార్థంగా పొగరుగా మాట్లాడుతూ అక్కడి నుంచి తన మంత్రి అయిన సత్యరాజు మరియు తన రాణి అయిన పూర్ణిమను అక్కడి నుంచి వెళ్ళిపోండి అని కోపంగా పంపించేస్తాడు. పూర్ణిమ మళ్ళీ ఒకసారి నచ్చజెప్పుతూ ప్రేమగా మాట్లాడుతూ వీరేంద్రను మారుస్తుంది. ఆ మాటలు విని వీరేంద్రలో కొద్దిగా మార్పు రావడం జరుగుతుంది. ఆ రాజ్యంలోని ప్రజలు వచ్చి తలుపు వద్ద తమ బాధలు చెప్పుకుంటూ ఏడుస్తూ అందరూ కేకలు పెడుతూ ఉంటారు. అప్పుడనంగా వీరేంద్ర లోపల నుంచి బాధపడుతూ, ఇంత పెద్ద తప్పు చేశానా అంటూ బయటికి వచ్చి నవ్వుతూ ఆ ప్రజలతో ఇలా అంటాడు: నన్ను క్షమించండి, రాజ్యంలో ప్రజలను చూసుకోకపోవడం, నా ఇష్టంగా నేను ప్రవర్తించడం, ఎవరి పట్ల మర్యాద లేకుండా ప్రవర్తించడం నేను చేసిన తప్పు, మీరందరూ నన్ను క్షమించాలి అంటూ నవ్వుతూ వాళ్ళలో కలిసిపోతాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, అహంకారం ఎంత శక్తివంతమైనదైనా ఒక మనిషిని ఒంటరిగా శూన్యంగా మారుస్తుంది. వినయం, ప్రజల సేవే రాజ్య ధర్మం. తరువాత వీరేంద్ర మరియు పూర్ణిమ రాజ్యాన్ని పాలిస్తూ సంతోషంగా ఉంటారు.